అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఆగస్టు 25, 26, 27, 28వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారి గురించి చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట కూడా తప్పకుండా మీరు మనసును పెట్టి వినేటటువంటి మాట మీ జీవితాన్ని మలుపు తిప్పే సంచలనమైనటువంటి సంఘటన అనేది ఒకటి జరగబోతుంది. మీ వెనక గోతులు తవ్వుతూ మీ ఎదుగుదలను మిమ్మల్ని చూస్తూ ఓరవలేక రకరకాల కుట్రలు పనేటటువంటి కొంతమంది శత్రువుల యొక్క ఆట అనేది పూర్తిగా ముగిసిపోబోతుంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందే దివ్యమైన రోజులుగా భావించండి. ఈ 4 రోజులు మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి ముఖ్యమైన విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మీ విజయానికి కేవలం భగవంతుడు అనేది మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు అని మీరు వెంటనే గ్రహించండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కుట్ర కూడా ఇప్పుడు వాళ్ళ గడపకే దరిచేరబోతున్నాయి. ఎందుకంటే మీ చుట్టూ భగవంతుడి యొక్క రక్షణ వలయం అనేది ఏర్పడబోతుంది. అది మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వేళ్లతో సహా పీకి పారేయబోతుంది. వీరెప్పటి వరకు ఎంతగానో సహించారు, ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతి పెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారబోతున్నాయి అని అంటే మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుంది అనేది ఊహించుకోలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టినటువంటి ప్రతి అడ్డంకులను అవి వాటికై అవే ముక్కలైపోవటం మీరు కళ్ళారా చూస్తారు. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవ్వటం కూడా చూస్తారు. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మీరు చేసే ప్రతి అడుగులోనూ భగవంతుడి యొక్క తోడు మీకు లభిస్తూనే ఉంటుంది. అందుకే మీ దారి మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేశారో వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి లోపల భయపడటం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుంది. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వలన ఫలితాన్ని వారు అనుభవించే రోజులు వస్తాయి. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవటానికే పుట్టారు. కాలం మిమ్మల్ని ఎన్ని రకాలుగా పరీక్ష పెట్టినప్పటికీ కూడా మీరు నీతి నిజాయితీలతో చేసినటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఎక్కడ పడిపోనివ్వకుండా చేసింది. అంతేకాదు ఇప్పుడు మీరు ఎక్కడా తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఈ 4 రోజులు ఉండాలి. మీరు చేసేటటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి ఈ ప్రపంచం మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు అసలు ఎలా వచ్చింది అనేది ఎవరికీ కూడా అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు కూడా అనిపించదు. అంటే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా మీ అదృష్టం అనేది మారిపోతుందనే చెప్పుకోవాలి. అంతేకాదు మీరిప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారు అని అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపైన మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుడి యొక్క రక్షణ వలయం ఎంత నెగిటివ్ ఎనర్జీనైనా కానీ తిరిగి వాళ్ల మీదకే తిప్పికొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. మరలా మీ జీవితంలోనికి మిమ్మల్ని చూడాలన్నా కూడా భయపడిపోతారు. ఇకపైన మీరు వేసే ప్రతి అడుగులో కూడా మీకు తెలియనటువంటి ఒక కొత్త వెలుగనేది మీకు కనిపిస్తుంది. సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టి మరి నడిపిస్తున్నట్లుగా మీకు తెలియనటువంటి ఒక భావన మీ మనసుకు కలుగుతుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ కళ్ల ముందు కనిపిస్తాయి. గాలి కూడా మీకెన్నో రకాలుగా గొప్ప సంకేతాలను అందిస్తూనే ఉంటుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీరు కళ్ళారా చూస్తారు. ఒకవేళ మీరెక్కడైనా ఆగాలి అని చూసినా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కవలసిన గౌరవం, విజయం దక్కేలా చేయటం ఇప్పుడు భగవంతుడు నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక తలదించుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలి అని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన ఆ వచ్చే ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది తెలియక ఇబ్బందులు పడతారు. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధంగానే వస్తుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత బలహీనతల వలన వెనుకబడిపోవటం మీరు కళ్ళారా చూస్తారు. అయితే మీకు మాత్రం
మీ దారి పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకి మీ జీవితంలో, మీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందా అని అనేంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవటమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారతాయి అని అంటే, మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను కూడా ఆపేసేలా చేస్తారు. ఇప్పుడు మీరెవరికి ఏది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏది మాట్లాడకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీ మాటలు కాదు, మీ సక్సెస్ మాత్రమే అందరికీ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధలు పెట్టినటువంటి వారు ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ఎలా వచ్చిందా అని అనుకునేలా మీ మార్పు అనేది నలుగురికి కూడా చాలా అంటే చాలా ఆదర్శంగా ఉంటుంది. ఈ రాశి వారికి పూర్తిగా న్యాయం అనేది జరగబోతుంది. అటు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు కష్టానికి ఎంత ఓపిక పట్టారో దానికి విలువైనటువంటి బహుమతి లభిస్తుంది. ఈ రాశి వారికి సరైనటువంటి న్యాయం జరిగేటటువంటి గొప్ప రోజులనే చెప్పుకోవాలి. న్యాయం జరిగేటటువంటి గొప్ప రోజులు ఇవే కాబట్టి ఓపికగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి దైవ రక్షణ మరింత ఎక్కువగా బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల యొక్క ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వి మీ దారిలో అనేక రకాల రాళ్లు వేసిన వారు ఇప్పుడు ఒక చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇబ్బందులు పడేటువంటి రోజులుగా భావించండి. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధ ఇప్పుడు చాలా రెట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోకి చేరుతుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫాన్లా మారబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడూ కూడా బలంగానే ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నటువంటి రోజులు కదా. మరి పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పని చేయబోతున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంది కేవలం ఒక్కరు లేదంటే ఇద్దరు మాత్రమే కాదు, ఒక పెద్ద సంఖ్య ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పెద్ద సంఖ్య మీ వెనక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తూ, మిమ్మల్ని పూర్తిగా కుంగదీస్తూ, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీస్తూ, మీరు చేసినటువంటి ప్లాన్స్ కానీ లేదంటే ఏదైనా ఒక పని చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు అది కాదు, ఇది చేస్తే చాలా అంటే చాలా మంచిది, లేదంటే నువ్వు చాలా మోసపోతావు, ఇలా రకరకాలుగా మీ మైండ్ ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని పూర్తిగా అంటే మీరేదైతే ఎంచుకుంటారో సరైనటువంటి రంగాన్ని కానీ, సరైనటువంటి సలహాను కానీ, సరైన నిర్ణయాన్ని తీసుకునే సమయంలో వారు మీ హక్కును మీకు నానా రకాలుగా లేనిపోని తప్పుడు సమాచారాన్ని, తప్పుడు నిర్ణయాలను, లేనిపోని టెన్షన్ కు మీరు గురయ్యే విధంగా చేస్తూనే ఉన్నారు. ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని మభ్యపెట్టి వారేదో ఒక విధంగా మిమ్మల్ని పూర్తిగా మీ ప్లాన్స్ ను డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఇకపైన మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్లుగానే భావించండి. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వారి ముఖాలు కూడా బయటపడతాయి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు అని అంటారు. వాళ్ళ పతనం అనేది వారే కోరి తెచ్చుకున్నారు. అయితే మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను మీరు చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్షలు పెడతాడు. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు భగవంతుడే స్వయంగా మన చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. మీరెన్నో రకాలుగా ఓపికగా ఎదురు చూసినటువంటి రోజులను, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో మార్పులను కూడా తీసుకొని రాబోతున్నాడు. రాబోయే రోజుల్లో మీకు భగవంతుడి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు రావటం మీరు కళ్ళారా చూస్తారు. మీరు రహస్యంగా జరిగినటువంటి కొన్ని కుట్రలు ఒక్కొక్కటి బయటపడటం చూస్తారు. తప్పు చేసిన వారు తాము చేసినటువంటి పొరపాటు వల్లే స్వయంగా వారికై వారే దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని నిజాలు వింటే మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటలు ఎవరిని కూడా భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయటానికి మాత్రమే నేను చెబుతున్న మాటలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక సరికొత్త కాలం రాబోతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని మమ్ము చేసి మీ ముందు తీయగా మాట్లాడుతూ మీ వెనక మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వాళ్ళ అసలు రంగు బయట పడబోతుంది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ఎదురు దెబ్బ
మీకు బయట వ్యక్తుల నుంచి తగలటం లేదు. మీరు కళ్ళు మూసుకుని బాగా నమ్ముతున్నటువంటి మీ సొంత మనుషుల నుంచి ఈ మోసం జరుగుతూ వస్తుంది. అంటే మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనిషి జీవితంలో అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది అని స్వామి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు అనేది మొదలవటం మీరు చూస్తూనే ఉన్నారు. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి వారి రహస్యాలన్నీ కూడా మీరు తెలుసుకోవటం మొదలుపెట్టారు. మొదట వారి అసలు రంగు చూసి మీ చుట్టూ ఎంతమంది నకిలీ మనుషులు అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి అవసరం కోసం వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశివారు తప్పకుండా ఈ 4 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కుళ్ళుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది మొదలవబోతుంది. అయితే కొన్ని సంకేతాలు కూడా మీ జీవితంలో ఈ 4 రోజులు కనిపించవచ్చు. అకస్మాత్తుగా కలత చెందటం, కారణం లేకుండానే తెలియనటువంటి ఒక భయం అనేది అనుభూతి కలగటం, ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరికగా భావించండి. ఎవరైనా సరే మీ పైన కుట్రలు చేస్తున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని అనేక రకాలుగా అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క అసలు రూపం క్రమంగా బయటపడటం, వాళ్ళ మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలో కఠినత్వం మీకు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి అసూయ అకస్మాత్తుగా బయటపడుతుంది. ఇక మరొక విషయం ఏమిటంటే మీ పనుల్లో ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవటం, దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుంది అని చెప్పి మీరు అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ మనసుకు తెలియకుండా అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడటం, ఏదో తెలియనటువంటి దైవిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేటటువంటి భావన మీకు కలగటం, ఈ సంకేతాలు మీ జీవితంలో ఒక తెలియనటువంటి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాయేమో అనే ఫీలింగ్ కూడా తీసుకొస్తుంది. మోసం చేసేవాళ్లు నాశనమై సత్య మార్గం మీకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ మార్పు మొదలైనప్పుడు వారు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుంచే మీకు మొదట దెబ్బ తగులుతుంది. అయితే ఇది విన్నప్పుడు మీ మనసుకు కొంచెం బరువెక్కుతుంది. నిజాలను ఎదుర్కొనేందుకు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు సిద్ధంగా ఉండండి. ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు పరిస్థితులు కొంచెం మీకు భారంగా అనిపించినప్పటికీ ఇప్పటి వరకు మీరెంతో ఓర్పుతో అయితే భరిస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవలసినటువంటి సమయం. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడాలంటే మీరు కొంచెం బలంగా ఉండాలి. పరిస్థితులు కాస్త భారంగా మీకు అనిపించినా సరే మీ మనసు అటూ ఇటూ ఊగిసలాడిన తర్వాత మీకు తప్పకుండా మీ జీవితం మారుతుంది. భగవంతుడు సహాయం మాకు అందుతుంది అనే భావన కలుగుతుంది. అయితే భగవంతుడు మీకు ఒక కొత్త వ్యక్తి రూపంలో పరిచయం కావచ్చు. మీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని అలాగే శక్తిని నింపుతాడు. మీ అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నో రకాలుగా దెబ్బతీసి ఉండవచ్చు, కానీ ఇప్పటికీ ఆ భవిష్యత్తే మీకు ఒక వరంలా మారబోతుంది. మోసం చేసే వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాడు చేసినటువంటి కొన్ని కర్మల వలన వాళ్ళ పతనం వారు కోరి తెచ్చుకున్న వాళ్ళవుతారు. వాళ్ళు పన్నిన కుట్రల్లో వాళ్లే చిక్కుకుంటారు. ఎవరినైతే భగవంతుడు ఎప్పుడూ కూడా కల్మషం లేకుండా ఎవరినైతే చూస్తూ ఉంటాడో వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తాడు. మీరు కూడా కల్మషం లేకుండా అందరూ నావారే అని అనుకుంటూ అందరినీ నమ్మి మోసపోయారు. కాబట్టి ఆ మోసం చేసిన వారి అసలు రూపం మీకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఇదంతా కూడా అసలు ఎలా జరుగుతుంది అని కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. ఈ నిజం అనేది మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు మాట్లాడుకోవలసినటువంటి మరొక నిజం గురించి తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా మీరింట్లో కూర్చున్నా మీకు తెలియనటువంటి ఆందోళన పెరగటం, అకస్మాత్తుగా భయం వేయటం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా మీకు అనిపించటం, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూనే ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ఎందుకంటే మీ మనసులో కొంతమంది వ్యక్తుల యొక్క ముఖాలు ఇప్పటికే కనిపిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లోనో లేదంటే మీ చుట్టుపక్కలో తోడేలు లాంటి మనసున్నటువంటి ఆ వ్యక్తులు మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బతీయాలి అని ఎన్నో రకాలుగా ప్లాన్లు వేస్తున్నారు. కాబట్టి మీ శక్తిని, మీ నమ్మకాన్ని కాపాడుకోవలసినటువంటి సమయం ఇదేనండి. ఇది బ్రహ్మాండమైన సమయం.
మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకొని రావటానికి సిద్ధంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతాడు. ఇదైతే అక్షర సత్యం. అయితే మీరిక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ బంధంలో అనవసరమైనటువంటి గొడవలు మొదలవటం, సొంత మనుషుల రూపంలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి వారి వలన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పెరిగిపోతుంది. ఎప్పటికైనా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీరు కొంచెం ఇబ్బందులను ఫేస్ చేయవలసి వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడుకోవలసి వస్తే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులనేవి మీరు కళ్ళారా చూస్తారు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ పరంగా కూడా చాలా చక్కటి మంచి మార్పులు అనేవి మీరు చూస్తారనే చెప్పుకోవాలి. ప్రమోషన్స్ అనేవి రావటం, అలాగే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగిపోతాయి. అలాగే మీతో కపటంగా ఉంటూ మీ ముందు నవ్వుతూ వెనక నుంచి దెబ్బతీస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ముసుగులు కూడా తప్పకుండా తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మీ జీవితంపై ఒక్కసారిగా మీరు దృష్టి పెట్టండి. మీరెంతో మందిని నమ్మారు, ఎంతో మందిని ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఎవరి కోసమో మీరు రాత్రి పగలు లేకుండా కష్టపడి మరి అందరికీ కూడా మీ కష్టాన్ని పంచారు. చివరికి మీకు దక్కింది ఏమిటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. జనాలు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటున్నప్పుడు మీరెందుకండి చాలా ఓర్పుతో ప్రవర్తించాలి? కొంచెమైనా కఠినంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది ఎప్పటి నుంచైనా జాగ్రత్తగా మెలకువతో ఉండండి. మీ ప్రశాంతమైన స్వభావాన్ని చూసి అందరూ ఎగతాళి చేసేలా ఉండవద్దు. మీ మౌనాన్ని ఓటమిగా ఎప్పుడూ కూడా భావించవద్దు. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ వెంటే ఉండి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా నడిపించబోతున్నటువంటి ఒక శక్తి ఎవరనేది మీరు తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందాలి. ఆ భగవంతుడు మరెవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మీకు ఈ 4 రోజుల్లో ఎక్కువగా తారసపడుతుంది. మిమ్మల్ని పరమేశ్వరుడు అన్ని రకాలుగా కాపాడుతున్నాడు అనేటటువంటి భావన మీ మనసుకు కలుగుతుంది. అయితే పరమేశ్వరుడు ఒక్కసారి తన భక్తుడి పక్కన నిలబడితే ప్రపంచంలో ఏ మంత్ర తంత్రాలు, ఏ శక్తులు కూడా ఆ భక్తుణ్ణి ఏమీ చెయ్యలేవని మనందరికీ తెలిసిందే. అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క శక్తి, అలాగే ఒక్కొక్క దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు మీకు అనేక రకాలుగా ముందస్తు హెచ్చరికలు కూడా ఇస్తూనే ఉన్నాడు. మీ జీవితాన్ని పాడు చేయాలి అని చూస్తున్న వారి పతనం ఇప్పటికే మొదలు పెట్టాడు ఆ స్వామివారు. మీ దారిలో వాళ్ళు నాటినటువంటి రాళ్ళు, వాళ్ళు వేసినటువంటి ముళ్ళు ఇప్పుడు వారు తప్పకుండా వారికై వారే క్షమాపణ చెప్పేటటువంటి రోజులుగా మారవచ్చు. మీరు విజయ శిఖరాలకు చేరుకునే రోజులు కాబట్టి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. నిద్రలేనటువంటి రాత్రులు ముగిసిపోతాయి. ఇది పరమేశ్వరుడు చేస్తున్నటువంటి న్యాయం. కాబట్టి మీ సమయం రాబోతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఏదైనా కానీ తెలియనటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా చేయవద్దు. అందరితో మంచిగా ఉండండి. అసూయ, అలాగే కోపం, వీటిని మీ మనసులోకి రానివ్వద్దు. మీ ఎదుగుదలను ఎవరైతే భరించలేకపోతున్నారో వారే పతనమైపోతారు. మీ ఇంట్లో తప్పకుండా ఈ 4 రోజుల్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి ఆవు నెత్తితో దీపాన్ని పెట్టండి. అంతేకాదు ఓం నమ శివాయ అనే ఈ నామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా రోజులో మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చక్కగా చదువుకోండి. అలాగే ఇక మీరు చెప్పాల్సి వస్తే ఈ 4 రోజుల్లో ఎక్కడైనా కానీ మిమ్మల్ని మీరు నిరూపించుకున్నటువంటి గొప్ప రోజులుగా భావించండి. సానుకూలమైన శక్తి మీ ఒంట్లోకి ప్రవహించి మీరు ఎదురు పడుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేదంతా కూడా పూర్తిగా తొలగిపోయేలా కనిపిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం, పరమేశ్వరుడు మీ చుట్టూ అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయవద్దు. అంతేకాదు కళ్ళు మూసుకొని ఈ 4 రోజులు కూడా ఎక్కువగా స్వామిని ప్రార్థిస్తూ ఉండండి. అలాగే నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడంతా కూడా వాళ్లకే చేరాలి. నాకెప్పుడూ కూడా నేను సత్య మార్గంలో నడిచే విధంగా నన్ను జాగ్రత్తగా కాపాడు స్వామి అని మనసులోనే అనుకోండి. ఈ మాటలు
మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అయితే మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి పనిలో కూడా మీకు ఒక మంచి అంటే ఎక్కడైతే మీరు మేము పని చేయలేము అని దానిని పక్కన పెట్టారో ఆ పనిలోనే మీకు ఒక్క పర్సెంట్ అయినా సరే లాభం అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పనైనా సరే ఏ అవకాశాన్నైనా సరే వచ్చిన దాన్ని ఉపయోగించుకోండి. ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాల గురించి తెలుసుకుందాం. మీకు ఆలోచనాత్మకంగా శాంతంగా ఉండేటటువంటి గొప్ప ఫలితాలు వస్తాయి. ఉద్యోగం, కుటుంబం, ధన విషయాలలో సమతుల్యత బాగా పెరిగిపోతుంది. అయితే కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనిలో మీ ప్రతిభ గుర్తింపు పొందేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో అర్చించాలి. మీ పనులలో అప్పుడు విజయం లభిస్తుంది. అలాగే ఇంకా ఆవులకు ఆకుకూరలు పెట్టండి. ఇకపోతే మానసిక ఒత్తిడి కొంచెం పెరుగుతుందనే చెప్పుకోవాలి. పనులను కొంచెం నిదానంగా పూర్తి చేసుకోవటం చాలా మంచిది. అనవసరమైన విషయాలకు కొంచెం దూరంగా ఉండండి. ఈ రోజున శివారాధన చేసుకోండి. నల్ల నువ్వుల నూనెను ఈ రాశివారు తప్పకుండా శనేశ్వరుడి వారి ముందు వెలిగించండి. ఇది మీకు ఎంతో శుభకరం. ఇకపోతే వృద్ధులకు సహాయం చేయండి. ఆదివారం రోజున కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినిపించవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఈ రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ రోజున అంటే ఆదివారం రోజున ఆదిత్య హృదయాన్ని పట్టించుకోండి. సూర్యుడికు నీళ్లతో అర్ఘ్యాన్ని సమర్పించండి. ప్రతిరోజు గోధుమలను ఎవరికైనా కానీ దానం చేయటం చాలా మంచిది. ఇకపోతే మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యమైన నిర్ణయాలు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి తీసుకోండి. శివాభిషేకం చేయటం చాలా శుభప్రదం. బెల్వపత్రాలు స్వామివారికి సమర్పించండి. ఇక నీలం లేదంటే ఆకుపచ్చ రంగులు ఈ 4 రోజులు మీకు అనుకూలంగా ఉండబోతుంది. ప్రతిరోజు కూడా కనీసం 10 నిమిషాలైనా సరే ఓం నమ శివాయ అనే నామాన్ని కంపల్సరిగా ధ్యానించండి. అప్పుడు మీకు మనశ్శాంతి పెరిగిపోతుంది. ఇక ఓర్పు పాటిస్తే ఈ 4 రోజుల్లో మీకు మరింత అద్భుతమైనటువంటి విజయం కాలం తప్పకుండా త్వరలోనే కనిపిస్తుంది. ఇకపోతే ఈ వీడియోలో చెప్పిన మొత్తం మీకు అంటే ఈ రాశి వారికి దగ్గరగా ఉన్నట్లయితే వెంటనే ఓం నమ శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే వెంటనే దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. అప్పుడు ఈ రాశి వారికి సంబంధించిన వారికి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.